అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూడోసారి ప్రధానమంత్రి కావాలంటూ ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోనే రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అకౌంట్ను సీజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, యూత్ కాంగ్రెస్కి సంబంధించిన, ఎన్ఎస్యూకి సంబంధించిన సామాన్య కార్యకర్తలు 100 రూపాయలు మొదలుకొని 1000, 2000, 3000 ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరం అని చెప్పేసి అనేక మంది పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రేమతోటి చందాలు ఇస్తుంటే ఆ చందాలు ఇచ్చిన అకౌంట్లని, మా బ్యాంక్ అకౌంట్లని ఎన్నికలకి సరిగ్గా ముందల సీజ్ చేస్తూ స్తంభింపజేస్తూ ఐటీ యాక్ట్ పేరుతోటి 135 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ డబ్బును దోచుకున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను మొత్తం సీజ్ చేసి కనీసం మీటింగ్లు నిర్వహించుకోవడానికి, కనీసం ఎక్కడి నుండి ప్రయాణం చేయడానికి నాయకత్వానికి డబ్బు లేకుండా బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నారు. ఇది భారత రాజ్యాంగానికి పని ప్రమాదం. ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే ప్రవర్తించి ఉంటే ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ఉండేవాడా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. నరేంద్ర మోడీ, అమిత్ షా అధికారాన్ని కొనసాగించడానికి ఈ వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమన్న భయంతో ఈరోజు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కనీసం 2 రూపాయల ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అకౌంట్లకి అవకాశం లేకుండా ఫ్రీజ్ చేసిన విధానాన్ని ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ అకౌంట్ల ఆఖరికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దానం చేసి నిరసన తెలియజేస్తున్నాం. ఇది పద్ధతి మానుకో, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. రానున్న ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. తక్షణమే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలన్నీ కూడా ఇందులో జోక్యం చేసుకొని మా అకౌంట్లని వెంటనే విడుదల చేయాలని, దాని ద్వారా తీసుకున్నటువంటి డబ్బును కూడా మళ్ళీ తిరిగి అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.